చేయలేవని కాదు, నేను చెప్తే ఇగోండి ఇవన్నీ నేను చేసినవే. వైషువి ఒక్కసారి హే గైస్, దిస్ ఇస్ వైషు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషువి. ఈరోజు వ్లాగ్ వచ్చి ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేమైతే మా ఇంట్లో గణేశుడిని ఒక 3 days పెట్టుకుంటాము. అందుకని ఒక ముందు రోజే మేము ప్రిపరేషన్ కూడా అంతా స్టార్ట్ చేసుకున్నాము. నేనైతే ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేయాలి, ఇంకా చేయలేదు. మా అత్తమ్మ అండ్ మా హారిక ఇవి తాలికలు చేస్తున్నారు. రేపు తాలికలే కదా, తాలికలు చేస్తున్నారు రేపటి కోసం. కొన్ని నేను చేసేసిన అవి ఆల్రెడీ, ఇప్పుడు అత్తమ్మ చేస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అత్తమ్మ? నేను చేసిన అవన్నీ చేయలేవని కాదు, నేను చెప్తే ఇగోండి ఇవన్నీ నేను చేసినవే. సన్నయ్య నేను వేసింది దొడ్డు కానీ నాకు రాదు 10 సారి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేనేం చేయలేదు, నాకు చేయడానికి రాదు. మెయిన్ రీజన్ ఏంటంటే మా అత్తమ్మకి మమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం ఉండదు, అందుకే మా అత్తని ఏం చెప్పలేదు, మా అత్తమ్మనే చేసుకుంటుంది. బిస్కెట్ అంటే వీడియోలో చెప్తే దిష్టి తగ్గుతుందని చెప్పొద్దని అట్లా చేస్తుంది అనమాట మా అత్తమ్మ. ఇంకా ఇదైతే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డెకరేషన్లోకి వెళ్ళిపోదాము. ఎట్లా చేస్తానో నేను అంతా మీకు ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. మా డెకరేషన్ అండ్ మా పూజ, ఈ వినాయక చవితి డే అంతా మేము ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఈ వ్లాగ్లో చూడండి. మేక్ ష్యూర్ టు వాచ్ టిల్ ఎండ్. మా అత్త చేస్తుంది, నేను కూడా మా అత్తకి హెల్ప్ చేస్తున్నా. ఒక్కడు కూడా చేయలేదు వాళ్ళకి. అన్ని దొంగ రీల్సే. అక్క హాయ్ చెప్పు ఛానల్ వైషువి. నేనైతే డెకరేషన్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డెకరేషన్లో నాకు హెల్ప్ చేయడానికి మా చిన్న ఉన్నాడనమాట. చూసే హాయ్, వీడే మా హారిక వాళ్ళ బాబు. మేమిద్దరం కలిసి ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ చేస్తాము. వీడికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. పడుకోకుండా మరీ వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు చేద్దామని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్. డెకరేషన్ కావాల్సిన అన్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ టైంకి అవి వస్తాయో రావో ఆర్డర్ పెడితే అని చెప్పి నేను ఇవన్నీ అమెజాన్లోనే ఆర్డర్ పెట్టా. ఈ స్టాండ్ కూడా నాకు యూజ్ అవుతుంది కదా డెకరేషన్స్కి, ప్లస్ నాకు కూడా వీడియోస్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి గ్రీన్వి ఏంటంటే మా మ్యారేజ్ అప్పుడు యూజ్ చేసినవి ఇవి. సో అవి అలాగే ఉండే, నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట. ఎప్పుడు యూజ్ చేయలేదు, ఈ డెకరేషన్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇల్లంతా వెతికా, అసలు దొరకలేదు. లాస్ట్ మూమెంట్లో దొరికిందనమాట. ఇంకా అది తీసుకొచ్చి ఇంకా స్టాండ్ పైన పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఈజీగానే పెట్టొచ్చులే అనుకున్నా, కాకపోతే చాలా కష్టమైంది. ఎందుకంటే అది అలా పెడుతూ ఉంటే కిందికి పడిపోతున్నాయి. నార్మల్గా డెకరేషన్ చేసే వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ యాడ్ చేసి వాటికి పెడతారు కదా, నేను డైరెక్ట్ స్టాండ్కి పెట్టేసరికి అవి కొంచెం వెయిట్కి కింద పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా దాన్ని మధ్యలో అడ్జస్ట్ చేస్తూ థ్రెడ్ కడుతూ అవన్నీ అడ్జస్ట్ చేసి పెట్టేశాను. మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత నేను ఇంకా స్టాండ్ హైట్ పెంచి దానికి ఎంత హైట్ కావాలో అంత చూసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ నేను ఈ దండలన్నీ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టేసా. ఇంకా అవి కూడా సెట్ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ చేస్తే మనకి ఆల్రెడీ పూజ ఉంటుంది, టైం సరిపోదు అని చెప్పేసి జస్ట్ ఒక 60% అన్న నైట్ కంప్లీట్ చేసుకుందాంలే అని ఈ నైటే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నాకు ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇట్లా డెకరేట్ చేయడం కానీ మంచిగా రెడీ అవ్వడం ఇవంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నాకు అది చాలా అలవాటు. చిన్నప్పుడు ఏంటంటే మా ఊర్లో చాలా బాగా చేస్తుండే అనమాట ఏ ఫెస్టివల్స్ అయినా కూడా.
1:30 అయింది. ఒక 60% వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ చేద్దామని. హే గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. నైట్ అయితే డెకరేషన్ అయిపోయింది. 1:30 అయింది నైట్. ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే నేను మా మామయ్యతో కలిసి వెళ్ళి గణేషుని తీసుకొని వస్తామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా పూజకి అన్నీ అరేంజ్ చేయాలి. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ లలిత. లలిత గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడు. ఏం కాదు. బయట ఏం పెట్టాను ఇంకా మంచిగా వస్తున్నావు. తుమ్మికూరకి ఏ పప్పు ఏం చేస్తున్నా అత్తమ్మా? ఇంకో పప్పు, తుమ్మికూర పప్పు, పప్పు చేసా, ఆకు, శనగపప్పు, పెసరపప్పు, చింతకాయ, పచ్చికారం. నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ నేను కిందికి వచ్చేసరికి అత్తమ్మ ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశారు. పాయసం అట్లా అన్నీ దేవుడికి పెట్టేవన్నీ ఐటమ్స్ చేసి పెట్టేసింది. లలిత అందరికీ విష్ చేయి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓ నాకు చెప్పవా? వయసు అమ్మకు వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తను లలిత మా ఇంట్లో వర్క్ చేస్తుంది. ఆమెని ఫుల్ ఇరిటేట్ చేస్తూ ఉంటా. నాకు ఆమెను ఇరిటేట్ చేస్తుంటే చాలా ఇష్టం. తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నాతో. ఇంకా నేను మా మామయ్య ఇద్దరం కలిసి గణేషుని తేయడానికి అయితే వెళ్తున్నాము. చిన్నప్పుడేమో మా తాతయ్యతో వెళ్తుండే నేను. తర్వాత మా తాతయ్య చనిపోయిన తర్వాత మా డాడీతో వెళ్ళి తీసుకొస్తుండే. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్యతో వెళ్ళి తీసుకొస్తున్నాను వినాయకుడిని. నాకు ఏంటంటే మెయిన్ ఇట్లా పగిడి కట్టుకున్న గణేషుని నేను ఒక దగ్గర చూసాను. నాకు అది చాలా బాగా అనిపించింది. దానికోసం ట్రై చేసా, కానీ నాకు ఎక్కడ అంత నచ్చలేదు. ఫైనల్లీ ఇది నచ్చింది. వచ్చే దారిలోనే ఇంకా ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను. పైన థర్మాకోల్ షీట్ ఉంది కదా, ఇంకా దానికి ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టడానికి ఫ్లవర్స్ కూడా తీసుకొని వచ్చి ఇంకా పెట్టేస్తున్నాను. ఇది ఒక్కటి అయిపోతే కంప్లీట్గా అయిపోయినట్టే. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకొని రెడీ అయితే బెస్ట్ అని చెప్పేసి నేను ఇంకా రాగానే ఫస్ట్ ఇదే స్టార్ట్ చేసా. చిన్నప్పుడు మా ఇంటి పక్కన టెంపుల్లో గణేషుని పెడుతుండే అనమాట. సో అప్పుడు నేను వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు డెకరేట్ చేసి అంతా రెడీ చేసి గణేషుని పెట్టడం నేను చూసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను కూడా ఏదో ఒకటి చిన్నగా ట్రై చేసి మా మమ్మీ గణేషుని పెడితే నేను అక్కడ ఏదో ఒకటి డెకరేట్ చేయడం అట్లా చేస్తుండే. అది నాకు చిన్నప్పటి నుండి అలా అలవాటైంది. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోవాలి పూజ కోసం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. నేనైతే ఈ హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నా. రెడీ అయితే అయిపోయాను. ఇంకా వెళ్ళి పూజ స్టార్ట్ చేయడమే.
మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. యాక్చువల్లీ నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉండే అనమాట. కాకపోతే ఏంటంటే అత్తమ్మ వాళ్ళకి లేదు, జస్ట్ ఫోటోకి పెడతారు, అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. సో ఇంకా అది లేదు కదా అని చెప్పేసి నేను ఇంకా ఈ గణేశుడిది ఉంది అని చెప్పి నేను ఇది మంచిగా చేసుకోవాలని లేట్ అయినా కూడా అంతా పర్ఫెక్ట్గా అయ్యే వరకు డెకరేట్ చేసి మరి నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా అత్తమ్మది ఎర్లీ మార్నింగే అయిపోతుందంట పూజ. ఈరోజు మాత్రం నా వల్ల లేట్ అయ్యింది. గణేశుడికి పూజ అమ్మాయిల కంటే అబ్బాయిలు చేస్తేనే చాలా మంచిది. మ్యాక్సిమం అబ్బాయిలే చేస్తారు, కాకపోతే మనం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లా నేను కూడా దండ వేద్దాం అట్లీస్ట్ అని చెప్పేసి దండ వేస్తున్నా. మా మామయ్యనే చేశాడు మొత్తం పూజ అంతా. ఏ ఫెస్టివల్ వచ్చినా ప్రణయ్ని మిస్ అవ్వడం అయితే నాకు అది కామన్ అయిపోయింది. ఇంకా మిస్ అవుతున్నా ఈరోజు కూడా చాలా. ఫోన్ దేవాయ నమః అనేకాచితాయ నమః శివాయ నమః పుత్రాయ నమః బుద్ధిప్రదాయ నమః నమః గజనాయ నమః దైత్యమాత్రాయ నమః మునిస్తుత్యాయ నమః భక్తవిఘ్ననాశకాయ నమః ఏకదంతాయ నమః చతుర్బాహవే నమః చతురాయ నమః శక్తికాంతాయ నమః. మా అత్తమ్మ దగ్గర బుక్ ఉందన్నమాట. ఇంకా ఆ బుక్లో చూసుకుంటూ చదువుకుంటూ మేము పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. విఘ్నరాజాంచ ధూమ్రవర్ణం తదాశం నవమం బాలచంద్రం దశమంతు వినాయకం ఏకదశాం గణపతిం ద్వాదశాం గజాననం దైత్యశైతాని నమాని త్రిసంధ్యాత్ యా పఠేన్నరః న చ భయవి. శ్రీ గణేశ జై గణేశ జై గణేశ దేవా తల్లి పూజలు హారతులు అందుకో గణేశ మంగళం గణేశ పార్వతీ ప్రియనందన మంగళం గణేశ పరమయోగీశ్వర మంగళం గణేశ. పూజ అంతా అయిపోగానే నైవేద్యం పెట్టేసి ఇంకా మేము లంచ్ చేస్తున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అనమాట గణేషుని పెట్టడం అంటే. మా ఇంట్లో మా తాతయ్య ఉన్నప్పుడు నేను మా తాతయ్యతో కలిసి వెళ్తుండే గణేషుని తేయడానికి. తర్వాత మా తాతయ్య లేదు, తర్వాత మా డాడీతో వెళ్ళి ఇప్పుడు మా మామయ్యతో వెళ్ళి తీసుకొని వచ్చి అంతా డెకరేట్ చేసి నాకు ఇట్లాంటివన్నీ కొంచెం చాలా ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తే మళ్ళీ చేసుకుంటామో లేదో కూడా తెలీదు, ఎందుకంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు దొరకవు కదా ఇక్కడ చేసుకున్నట్టు. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు బాగా చేసుకోవాలని చెప్పి నాకు నచ్చినట్టు నేను డెకరేట్ చేసుకొని పూజ అయితే చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి.